విజయవాడలో వంగవీటి రంగా 37వ వర్ధంతిలో రంగా కుమార్తె ఆశా కిరణ్ పాల్గొన్నారు. బందర్ రోడ్ ఫైర్ స్టేషన్ దగ్గర రంగా విగ్రహానికి నివాళులర్పించారు. రంగా జీవితం అందరికీ ఆదర్శమని వంగవీటి ఆశా కిరణ్ చెప్పారు. ప్రజల పోరాటమే తన పోరాటం అని నమ్మిన వ్యక్తి రంగా అని, భౌతికంగా చనిపోయినా ఆసియాలో బ్రతికే ఉంటాడని అన్నారు. పేదవాళ్ల పోరాటంలో రంగా ఉంటాడని, తాను ఏ పార్టీకి వెళ్లడం లేదన్నారు ఆమె. ఇక సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం చేస్తున్నారన్నారు. రంగానాడు వేదికగా ఎటువంటి రాజకీయ ప్రకటన ఉండదన్నారు. తాను ఎవరిని విడదీయడానికి రాలేదన్నారు. రాధారంగా మిత్ర మండలిని బలోపేతం చేస్తానని అన్నారు. సంక్షేమం కోసం అసూల బాసిన వంగవీటి మోహన్ రంగా గారు జీవితం అందరికీ మార్గదర్శనం. పేదవాడి కోసం తన ఆఖరి శ్వాస వరకు పరితపించేవారు. వాళ్ళ పోరాటమే నా పోరాటం అని ఎప్పుడు ముందుండేవారు. తనతో పాటు మనుషుల్ని ముందు నడిపించుకుని వెళ్ళేవారు. ఆ మహనీయుడు చనిపోయి 37 ఏళ్ళైనా ఇవాళకి రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఆయన కార్యక్రమాలు చేసుకుంటున్నారంటే ఆయన అభిమానుల గుండెల్లో ఎంత చిరస్థాయిగా నిలిచిపోయారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన చేసిన త్యాగాలు గాని, ఆయన చేసిన పోరాటాలు గాని, ఆయన ఒక అమరజీవి కింద మిగిలిపోయారు. రంగా గారు భౌతికంగా చనిపోయారే గాని ఆయన ఆశయాలు అనేది ముందు తీసుకెళ్ళినంత కాలం ఆయన ఎల్లప్పుడూ బతికే ఉంటారు. ప్రతి పేదవాడి పోరాటంలోనూ, అణగాని వర్గాల హక్కుల కోసం పోరాటంలోనూ ఒక రంగా ఎప్పుడు బతికే ఉంటాడు. అది గుర్తుంచుకోండి.